మైకులు బంద్. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రాష్ట్రంలోని 17 సీట్లకు రేపు పోలింగ్. సుడిగాలి పర్యటనలు చేసిన మోదీ, అమిత్ షా, రాహుల్, ప్రియాంక, రేవంత్, కేసీఆర్. ఇవాళ ఒక్క రాత్రి జర బుద్ధిగా ఉండాలి. 17 సీట్లకు సంబంధించి 16 ఒక పక్క, ఒకటి ఒక్క పక్క, అది పక్కన పెట్టుర్రి. ఈ రాత్రికి డబ్బులు దిగుతాయి. ఈ రాత్రికి కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుంది, బీఆర్ఎస్ కూడా పంచవచ్చు, బీజేపీ కూడా ఇంకెక్కువ పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటే అసలు పైసలు తీసుకోకుంటే ఇంకా మంచిది. ఎవడన్నా పైసలు పంచడానికి వస్తే మీ ఇంట్లో ముందు చెప్పులు కట్టుర్రి. పైసలు ఎవడు పట్టుకొని వచ్చినా ఈ చెప్పుతోటి అనుతాం అని కట్టుర్రి. ఇక అటు నుంచి అడిపోతారు. కానీ ఈ రూపాయికి పావులకు ఆశపడి మీరు ఓట్లు ఎత్తే మీకు ఏ పార్టీకి ఓట్లు వేయాలో ఇంకా జ్ఞానం పెరగదు. ఓటును అమ్ముకోవద్దు. ఓటును కాంచరామ్ ఏమన్నాడు తెలుసా? కూతురుతోటి సమానం అన్నాడు. మన కూతురుని అమ్ముకుంటామా? మన కూతురు పెరిగితే ఏ చేతిలో పెట్టాలి, ఏ బుద్ధివంతుని చేతిలో పెట్టాలి, ఏ సంపాదించేటువంటి చేతిలో పెట్టాలి, ఏ కాపాడుకునేటువంటి తోటి చేతిలో పెట్టాలి, నా కూతుర్ని పోషించి కాపాడుకునే చేతిలో పెట్టాలని ఒక తండ్రి అనుకుంటాడు. మరి గట్లనే మన రాష్ట్ర హక్కులను, మన రాష్ట్రానికి సంబంధించిన విలువను పెంచే ఓటు హక్కుని దయచేసి మనం కూడా అమ్ముకోకుండా, డబ్బులు తీసుకోకుండా ఖచ్చితమైన ఆలోచనతోటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తాను. ఇక ఎక్కడి మైకులు అక్కడ బంద్ అయినాయి, ఎక్కడి ప్రచారం అక్కడ బంద్ అయింది. ఇక పోయిన్లు మంది షాపుల దగ్గర నిలబడ్డారు. ఇక ఇదే మన ప్రజల కథ. ఏ మందు లేకపోతే బతకని కాడికి వచ్చింది మొత్తం. ఒక మన తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఇట్టే ఉన్నది. సావైన తాగుడే, పెళ్ళైన తాగుడే, పండుగ అయిన తాగుడే. తాగుడే జీవితం అన్నట్టు అయిపోయింది. తాగకుండా 4 విజ్ఞానవంతమైన మాటలు కూర్చొని మన దేశం ఎట్లయిపోతుంది, లేకపోతే మన కుటుంబం ఎట్లయిపోతుంది ఆఖరికి ఈ ముచ్చట్లేదు. కూర్చున్నా అంటారే దావత్ మావా, ఇక వాడు తాగుదాం తాగి ఊగుదాం పాటే రాసిన వాడు. తాగకపోతే తప్పాట, తప్పు తప్పు తప్పు, నువ్వు తాగకపోతే తప్పు, ఇట్లా రాసిన పాట. ఆ పాటను 1 కోటి మంది చూసింది. ఈ పాటను ఎవడైనా దావత్ చేసుకునే కాడ పెట్టుకొని తాగుదాం తాగి ఊగుదాం. అరే నాయన, బతుకు మొత్తం తాగుడేనారా? ఏమున్నది తాగితే ఏమత్తా అని చెప్పి నాకు ఏం అర్థం కాదు నిజంగా. ఎవడైనా తాగుదాం అంటే చెప్పరు ఎత్తదిగా. ఏమున్నది తాగుల్లో? ఆ సమయం వృధా, ఆ డబ్బు వృధా. తాగి నువ్వు ఇంటికి పోతే నీ పిల్లల్ని చూస్తే శత్రువులే కనబడుతుంది, నీ పిల్లల్ని చూస్తే శత్రువులాగా కనబడతారు. ఈ తాగిన మైకంలో ఏం జాబ్ లేదనే ఆ బాధలో ఇక వాళ్ళని మడత పెట్టి దంచా. ఇంత కార్యక్రమం ఉంటుంది తాగుడు వల్ల. తాగంగానే భారీ శత్రువులాగా కనబడుతుంది. తాగంగానే ఇంటి సమస్యలన్నీ నీ నెత్తి మీద విలేతాండవ మాడతాయి. అది నిజంగా ఒక్కసారి అధికారం వస్తే ఈ మందును మొత్తం తీసి బొందల పడేయాలంట కోపం వస్తుంది. బైండ్స్ ఆ బెల్ట్ షాపులు బంద్ పెట్టింది అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. బెల్ట్ షాపులు బంద్ పెట్టిందా? ఎక్కడ బంద్ పెట్టలే. ఎక్కువైనాయి బెల్ట్ షాపులు. జరగి ఎలక్షన్లు అయిపోయాక ఊరు తిరుగుతాం కానీ బెల్ట్ షాపులు ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయని ఆ లెక్క కట్టుకొస్తాం. ఇక చూడుర్రి, ఇక ఫోటో కొడతానన్నా వాళ్ళ ముఖాలు సాటి చేసుకోరు, ముఖాలు ఇట్లనే పెట్టిస్తారు. యుద్ధానికి పోయిన దానికైతే ఎక్కువ చేస్తారు. ఇక ఎంతసేపు నిలబడినా అయ్యే కొట్ర అంటాడు. ఏ చిత్రం ఉంటుంది ఆ వైన్స్ కాడ అని. పోతా అంటే నవ్వత్తది. ఎందుకు డబ్బులు ఉంటే పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి కూర వండుకొని తిని ఉన్న పైసలు ఏమన్నా ఉంటే ఈ ఎండాకాలం విహారయాత్రలకు పోయేస్తే చల్లని ప్రదేశానికి పోయి పిల్లల్ని తిప్పుకొస్తే ఎంత మంచిగా ఉంటుంది. లేదు, లొట్టలో పోసుకోవాలి రోజు.